హాయ్, హలో, నమస్కారం. వెల్కమ్ టు ఏది నిజం యూట్యూబ్ ఛానల్. ప్రశ్న మీది, సరైన వార్త సమాధానం మాది. ఇవాళ తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ప్రముఖ నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ నుండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆహ్వానం అందిందా? భవిష్యత్తులో ఒకవేళ టీవీకే పార్టీ గనక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోటీ చేసేటువంటి పరిస్థితులు వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీవీకే పార్టీతోటి పొత్తు పెట్టుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయా అనేటువంటి అంశాన్ని మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. ఎందుకు ఈ పాయింట్స్ మీద మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది అంటే, ఇటీవల విజయ్ టీవీకే పార్టీ సాధించినటువంటి విజయంలో ఇదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల యొక్క కృషి, శ్రమ, పట్టుదల, వారేదో తమిళనాడులోకి వెళ్ళేసి ప్రచారం చేసి నిజంగా అక్కడ టీవీకే పార్టీ తోటి వెన్నుదన్నుగా నిలిచి ఆయన యొక్క విజయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉన్నారు అనేటువంటి స్థాయిలో ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాణాసంచాలు కాలుస్తూ స్వీట్లు పంచుకుంటూ బ్యానర్లు కట్టి ఊరూరా వాడవాడ బ్యానర్లు కట్టి ఈ యొక్క టీవీకే పార్టీ విజయాన్ని వారి సొంత విజయంగా తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. మరి దీన్ని ఏమంటారు? క్రెడిట్ చోరీ అంటారా, లేకపోతే ఇంకో దీనికి ఏమన్నా వేరే పేర్లు ఏమైనా ఉన్నాయా? మరి ఆ రకంగా ఓన్ చేసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీవీకే పార్టీని ఓన్ చేసుకున్నటువంటి క్రమంలో ఇవాళ జరిగినటువంటి కార్యక్రమంలో, ప్రమాణ స్వీకార కార్యక్రమంలో టీవీకే విజయ్ గారు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి ఆహ్వానం ఏమన్నా పంపించారా? మేము విజయ్ ఎప్పటి నుంచో మంచి వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి, వారి యొక్క విజయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యొక్క చిత్రపటాన్ని విజయ్ చూపించిన కారణంగానే ఇన్ని సీట్లు పొందగలిగారు అనేటువంటి పద్ధతిలో, అనేటువంటి ధోరణిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జబ్బలు జరుచుకుంటున్నటువంటి నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ ఆహ్వానం అందిందా? ఒకవేళ ఆహ్వానం కనుక అందుంటే ఎందుకని ఇవాళ హాజరు కాలేకపోయారు? నిజంగా ఆహ్వానం కనుక అందితే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దాన్ని సోషల్ మీడియాలో హల్చల్ చేసేటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూనే ఉన్నాం. సరే, ఇదంతా బాగానే ఉంది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకున్నటువంటి టీవీకే పార్టీ భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో గనక పోటీ చేసేటువంటి పరిస్థితి కనుక వస్తే నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ టీవీకే పార్టీ తోటి పొత్తు పెట్టుకునేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఈ రోజున టీవీకే పార్టీ గెలిచింది మా వల్లే, టీవీకే విజయ్ మావాడే, టీవీకే విజయ్కి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి సత్సంబంధాలు ఉన్నాయి అనేటువంటి ధోరణిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో గనక టీవీకే పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గనక నిజంగా పోటీ చేసేటువంటి పరిస్థితి కనుక వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంటుందా అనేటువంటి ఒక ప్రశ్న ఇక్కడ రాజకీయ వర్గాల్లో ఉత్పన్నమవుతా ఉంది. దీన్ని ఏ విధంగా చూడాల్సి వస్తుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల యొక్క తీరును ఏ విధంగా చూడాల్సి వస్తుంది? నిజంగా రాజకీయ వర్గాలు మాట్లాడుకోవాల్సి వస్తే 107 సీట్ల దగ్గర ఆగిపోయినటువంటి విజయ్ టీవీకే పార్టీ ఒకవేళ గనక ఇంకే పొత్తు గనక లేకపోతే బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి 11 మంది ఎమ్మెల్యేలతో కలిపి 118 మంది ఎమ్మెల్యేలుగా తమిళనాడులో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మేము కూడా వెళ్ళే వాళ్ళమి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా అక్కడ సపోర్ట్ చేసేటువంటి అవకాశం వచ్చేది అన్న విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కసారి ఏదైతే ఫ్యాక్ట్స్ ఉన్నాయో వాటిని తీసుకోవాలి. అక్కడెక్కడో తమిళనాడులో ఏదో ఒక ర్యాలీలో ఒక ఫోటో చిత్రపటాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చిత్రపటాన్ని చూపించినంత మాత్రాన అక్కడంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల వల్లే టీవీకే పార్టీ గెలిచింది అని అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఒక విధమైనటువంటి ఇంకొక రకమైనటువంటి హాస్యాస్పదంగా మాట్లాడుతున్నటువంటి తీరు ఏంటి అని అంటే, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు గనక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు గనక పోటీ అంటే అక్కడ టీవీకే పార్టీకి సపోర్ట్ చేయకపోతే గనక నిజంగా టీవీకే విజయ్ గారికి ఖచ్చితంగా 118 మంది మెజారిటీ స్థానాలు వచ్చి ఏ పొత్తు లేకుండా మరి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి ఏర్పాటు అయితే జరిగేది.
మరి ఈ నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఒక చర్చ నడుస్తుంది. ఏంటి అనంటే క్రెడిట్ చోరీ జరుగుతుంది రాజకీయాల్లో అన్నటువంటిది నిజం. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే దానికి క్రెడిట్ చోరీకేమీ ఇది కాదండి. అన్ని పార్టీలు గూడా ఈ క్రెడిట్ చోరీకి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఎవరో శంకుస్థాపన చేయడం, దాని చివరి దశకొచ్చేటప్పటికి ఎవరో ఓపెనింగ్‌లు చేయడం. అంటే ఒక పార్టీ చేసినటువంటి శంకుస్థాపనలు పూర్తి అయ్యేటప్పటికి ఇంకో పార్టీ రావడం, దాన్ని వారి ఖాతాలోకి వేసుకోవడం అనేటువంటిది రాజకీయాల్లో సర్వసహజంగా జరుగుతున్నటువంటి అంశం. వాస్తవికతను గమనించాలి. మన పాజిటివ్స్ ఏంటి? మన పార్టీ బలబలాలేంటి? మనం దేంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి? దేంట్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు? మరి ఈ రోజున రాహుల్ గాంధీ గారిని టీవీకే విజయ్ పార్టీ ఆహ్వానించింది ప్రమాణ స్వీకార కార్యక్రమానికి. మరి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆహ్వానించాలి కదా! మరి అంత సత్సంబంధాలు కలిగి ఉన్నప్పుడు. ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఏది నిజమనంటే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. క్రెడిట్ చోరీ అనేటువంటిది సర్వసహజంగా మారిపోయింది అనేటువంటిది నిజం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా మీ వ్యూస్‌ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. థాంక్ యూ వెరీ మచ్.